హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మ. ఈరోజైతే చపాతీలోకి రుచిగా చపాతీకి కాంబినేషన్ కర్రీ అయితే చేశానండి. దోసకి కూడా చాలా చాలా బాగుంటుంది. ప్రాసెస్ చూద్దాము. ముందుగా అయితే మిక్సీ జార్లోని ఒక స్పూన్ వరకు ధనియాలు వేసుకున్నాను. అలాగే ఒక 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను. ఒక స్పూన్ వరకు జీలకర్ర, ఒక అర టీ స్పూను మిరియాలు, ఒక అర టీ స్పూను గసగసాలు, మనం నానబెట్టి వేసుకోవచ్చండి, లేదంటే డైరెక్ట్ కూడా వేసేసుకోవచ్చు. అలాగే పొట్టు తీసుకున్న ఉల్లిపాయలు, ఒక ఉల్లిపాయ అయితే ముక్కలు కట్ చేసి వేసుకున్నాను. 2 టమాటా ముక్కలు కూడా వేసుకున్నాను. పెద్దవి 2 టమాటాలు అయితే ముక్కలు చేసుకున్నానండి. ఇప్పుడు ఇది మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ముందుగా పేస్ట్ చేసి ఉంచుకుంటే మన కర్రీ అనేది ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకున్నాను. అలాగే ఒక 2, 3 స్పూన్లు ఆయిల్ వేసుకుని ఆయిల్ హీటెక్కిన తర్వాత పావు టీ స్పూను ఆవాలు, పావు టీ స్పూన్ చిన్నమినపప్పు, అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకున్నాను. కరివేపాకు బాగా వేగిపోయిన తర్వాత చిన్న ఉల్లిపాయలు ఉంటాయి కదండి, సాంబార్ ఉల్లిపాయలు అని కూడా అంటారు. వీటిని కొద్దిగా అయితే పొట్టు తీసేసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను ఒక అరగంట ముందు. ఇప్పుడు వీటిని నూనెలోని బాగా వేయించుకోవాలి. ఇన్ని ఉల్లిపాయలు మనం వేయించుకోవడానికి కొద్దిగా అంతా ఉప్పు వేసుకున్నాం అనుకోండి, త్వరగా వేగిపోతాయి. ఇక్కడైతే నేను ఒక పావు టీ స్పూన్ వరకు ఉప్పు అయితే వేసుకున్నాను. అలాగే ఒక 3 పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి వేసుకున్నానండి కారానికి. ఆల్రెడీ మనం పేస్ట్లో మిరియాలు, వెల్లుల్లి అన్నీ వేసుకున్నాం కదా. ఇక్కడ 3 పచ్చిమిరపకాయలు అయితే ఒక అర కేజీ ఉల్లిపాయల లెక్కకి తీసుకున్నాను నేను. వీటిలన్నీ బాగా వేయించుకోవడానికి మనము ఉప్పు అయితే వేసుకున్నాను కదా. అలాగే ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉంచుకున్నాం అనుకోండి, ఉల్లిపాయలు అనేది మెత్తగా మగ్గిపోతాయి. ఇక్కడ చూసారు కదా, ఉల్లిపాయల కలర్ అయితే మారింది. ఉల్లిపాయలు అయితే కొద్దిగా మగ్గిపోయినాయండి. ఈ కర్రీ అయితే చాలా స్పెషల్ కర్రీ అని చెప్పుకోవచ్చు. మాకు చపాతీ, దోసకి టూర్లు వెళ్ళేటప్పుడు కానీ చాలా చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత ముందుగా చేసుకున్న పేస్ట్ ఉంది కదా, ఈ పేస్ట్ని అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ని కూడా బాగా కలిపేసుకోవాలండి. ఒక 2 నిమిషాలు కలిపేసుకొని పచ్చివాసన పోయినంత వరకు అయితే బాగా వేయించుకోవాలి నూనెలోని. మనకు ఒకవేళ ఆయిల్ ఎక్కువ తినేవాళ్ళు అయితే ఇక్కడ 2, 3 స్పూన్ల ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే మనకి పేస్ట్ అయితే ఎక్కువ ఉంది కదండి, అడుగు పెట్టకుండా ఉండాలంటే కొద్దిగా ఆయిల్ వేసుకున్నాం అనుకోండి, త్వరగా వేగుతుంది. నేనైతే వేసుకున్న ఆయిల్ వరకు ఆయిల్ అయితే యాడ్ చేయలేదు. ఇప్పుడు బాగా కలిపేసుకున్నాం కదా, ఒక 2 నిమిషాలు అయితే మూత పెట్టేసుకుందాం. మూత పెట్టుకోవడం వల్ల పచ్చివాసన పోయి మెత్తగా అయితే మగ్గుతుందండి మనకి టమాటా పేస్ట్ అండ్ ఉల్లిపాయలు కూడా. ఇప్పుడు మెత్తగా మగ్గిపోయినాయి కదా మనకి. ఇప్పుడైతే గరిటెతో 1, 2 సార్లు బాగా కలిపేసుకోవాలి, 1 నిమిషం పాటును. ఇలా కలిపేసిన తర్వాత ఇందులోకి కాంబినేషన్గా నేనైతే ఒక 2 క్యాప్సికమ్లు ముక్కలు కట్ చేసి అయితే వేసుకుంటున్నానండి. ఇక్కడైతే నేను గ్రీన్ క్యాప్సికమ్ తీసుకున్నాను. కొద్దిగా చిన్న ముక్కలు కాక పెద్ద ముక్కలు కాక మీడియం సైజులో అయితే కట్ చేసి అయితే వేసేసుకున్నాను. వీటి కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుంటుందండి. ఎవరికైనా తెలియకపోతే ఇలా ఒకసారి ట్రై చేసి చపాతీతో దోసతో ట్రై చేయండి. చాలా రుచిగా కమ్మగా ఉంటుంది. ఇప్పుడు క్యాప్సికమ్ కూడా వేసేసుకున్నాం కదా, అటు ఇటు కలిపేసుకొని రుచికి సరిపడగా ఉప్పు, కారం అయితే ఇక్కడ యాడ్ చేసేసుకోవాలి. ఇక్కడైతే నేను 1.5 స్పూన్ కారం వేసుకున్నాను. రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసేసాను. అలాగే ఒక పావు టీ స్పూను పసుపు కూడా వేసుకోవాలి. ఇక్కడ పసుపు కూడా వేసేసాను, పావు టీ స్పూను. ఇప్పుడు వీటిలన్నిటిని బాగా కలిపేయాలి. పూర్తిగా ఉప్పు, కారం కలిసినట్టుగా ఉల్లిపాయకి, క్యాప్సికమ్కి శుభ్రంగా కలిపేసుకొని మిక్సీ పట్టించుకుని జార్లోనే ఒక అర గ్లాస్ అయితే నీళ్ళు వేసుకున్నాను. మనకు ఆల్మోస్ట్ అన్నీ మగ్గిపోయినాయండి. ఇప్పుడు నీళ్ళు వేసుకున్నాం కదా, కావాలంటే ఒక గ్లాస్ నీళ్ళు కానీ ఇక్కడ చిన్న చింతపండు పులుపు కూడా వేసుకోవచ్చు. లేదంటే లాస్ట్లోని నిమ్మరసం వేసుకోవచ్చండి. పుల్లగా, కమ్మగా, కారంగా చాలా బాగుంటుంది. ఇక్కడైతే నీళ్ళు వేసేసాను కదా, నేను ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టేసుకొని ఇలా కలిపిన తర్వాత మూత అయితే పెట్టేసుకున్నాను. ఇలా మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు వదిలేసుకున్నాం అనుకోండి, కూర అనేది దగ్గరగా మెత్తగా మగ్గిపోతుంది. చాలా రుచిగా ఉంటుంది. ఆయిల్ అనేది చూసారా మనకి బయటికి తేలింది. క్యాప్సికము, ఉల్లిపాయ కూడా మొత్తం అంతా, మన టమాటా పేస్ట్ కూడా మొత్తం అంతా కూడా బాగా కుక్ అయింది. ఆయిల్ కూడా రిలీజ్ అయిపోయింది కదండి, మనకి కర్రీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. నేను మళ్ళీ ఒక 2 నిమిషాల వరకు మూత పెట్టేసి ఉంచుకున్నాను. ఇప్పుడైతే మనం ఇందులోకి అయితే ఫ్రెష్ క్రీమ్ కానీ లేదంటే పెరుగు బాగా చిలకరించుకొని పెరుగు అయితే వేసుకోవాలండి. పెరుగు అయితే నేను బాగా చిలకరించేసి పెరుగునైతే వేసుకున్నాను, ఒక చిన్న కప్పు వరకును. ఇలా పెరుగు వేసుకోవడం వల్ల మనకి రుచి మరింత పెరుగుతుందండి లాస్ట్లోని. లేదు కొంతమందికి పెరుగు కాకుండా నచ్చని వాళ్ళు ఫ్రెష్ క్రీమ్ కూడా వేసుకోవచ్చు. ఫ్రెష్ క్రీమ్ కూడా చాలామంది యాడ్ చేసుకుంటారు. లాస్ట్లో మనం సర్వ్ చేసుకున్నప్పుడు కూడా ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడైతే ఒక కప్పు వరకు
పెరుగు వేసి కలిపిన తర్వాత కొద్దిగా అయితే కొత్తిమీర వేసి కలిపేసుకున్నాను. ఇప్పుడు మరి మనకి ఫ్లేమ్ హైలో ఉంచుకోవసరం లేదండి. పెరుగు వేసుకున్న తర్వాత పూర్తిగా సిమ్‌లో పెట్టుకొని ఒక్క నిమిషం వరకు మూత పెట్టుకుంటే సరిపోతుంది. ఇలాగైతే మూత పెట్టుకున్నాను కదా! మనకి దగ్గరికి కొత్త కొత్తగా ఉడుకుతుంది చూసారు కదా! చక్కగా కుక్ అయిపోయింది మనకి కర్రీ అయితే. ఈ కర్రీని సర్వ్ చేసేసుకుందాం. వేడి వేడి చపాతీలతో అయితే చాలా రుచిగా ఉంటుంది. ఈ కర్రీ అయితే మీకు నచ్చిందనుకుంటున్నాను. ట్రై చేయండి. లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.